హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఏంటంటే మధ్యాహ్నం నేను ఫుడ్ సరిగ్గా లంచ్ చేయడం కుదరలేదనమాట. అందుకని ఇప్పుడు ఆల్రెడీ చాలా లేట్ అయిపోయింది, వర్క్లో బిజీ అయిపోయి. అందుకని చెప్పేసి దోశ వేసుకోవాలనిపించింది. ప్రస్తుతానికి ఇది దోశ ఆల్టర్నేట్గా రుబ్బు ఉందనమాట, వేసుకోవాలనిపించి నేను చేసుకుంటున్నాను. దానికోసం ముందుగా కళాయి పెట్టేసుకొని కొంచెం కళాయి బాగా కాలాలన్నమాట. కొంచెం వాటర్ చేద్దాం. కళాయి బాగా కాలాలి. దాని తర్వాత ఇప్పుడు ఏం చేస్తానంటే కొంచెం పక్కన టీ పెట్టుకుంటాను. పాప ఏమైందంటే స్కూల్ నుంచి వచ్చేసి తను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర డ్రెస్ తీసుకుంటాను అనమాట. తను అక్కడే లంచ్ చేస్తుంది, అమ్మ పడుకోబెడుతుంది అనమాట. సో ఇక్కడ నా వర్క్ అవుతుంది కదా, నేను లంచ్ మధ్యాహ్నం చేయలేదు. అందుకని చెప్పేసి రెడీగా ఉంది కదా అని చెప్పేసి దోశ వేసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు ఆల్రెడీ 4 అవుతుంది టైము. ఈరోజు వీడియో కూడా ఏం పెట్టడం కుదరలేదు కదా అని చెప్పేసి ఇప్పుడు ఈ బ్లాగ్ పెడదాం అనుకుంటున్నాను అనమాట. పర్లేదు, పాప అయితే స్కూల్లో కొంచెం అలవాటు అయింది. ఇప్పుడైతే ఏడవట్లేదు అనమాట, చక్కగా వెళ్ళిపోతుంది. మళ్ళీ ఏదో ఫస్ట్ ఇంట్లో కొంచెం మారం చేస్తుంది, స్కూలు అనేసరికి కొంచెం మారం చేస్తుంది ఒకసారి. కానీ బుద్ధిగా ఉంటుందంట. క్లాసులకి స్కూల్కి కూడా కాల్ చేసి కనుక్కుంటున్నాను. లేదు, బుద్ధిగా ఉంటుందండి, బాగా పికప్ అయ్యిందని చెప్పేసి వాళ్ళు కూడా అన్నారు అనమాట. సో హ్యాపీ అనమాట. తను మంచిగా అలవాటు అయితే ఇంకా టైం పడుతుంది. అప్పుడు ఏం చేయాలంటే ట్యూషన్ లంచ్ కట్టాలన్నమాట. లంచ్కి కొంచెం అలవాటు. వాళ్ళు ఏమన్నారంటే ఒక 2 మంత్స్ చిన్నపిల్ల కదా, అప్పుడు కట్టొద్దు, ఒక 2 అవర్స్ తీసుకెళ్ళిపోదురు కానీ అని చెప్పారనమాట. చూసారా, ఇప్పుడు అట్టు కూడా కంప్లీట్ అయిపోయింది. ఈరోజు ఏంటంటే నాకు మొబైల్ స్టాండ్ మొన్న ఆర్డర్ పెట్టుకున్నాను కదా, ఆ స్టాండ్ కూడా వచ్చేసింది. ఇప్పుడు మంచిగా వీడియో స్టాండ్ పెట్టుకొని చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు బాగా ఆకలేసి అట్టు వేసుకుంటున్నాను ఇంట్లో. నైట్ మళ్ళీ ఇదే టిఫిన్, అప్పుడు మళ్ళీ కావాలంటే అప్పుడు వేసుకోవచ్చు అనమాట. చూసారా, దోశల రుబ్బు మాత్రం సూపర్గా ఉంటుంది అనమాట. ఎప్పుడైనా ఒక 3 days యూస్ చేసుకోవచ్చు చక్కగా. 1 గ్లాసు మినపప్పు, 2 గ్లాసుల బియ్యం, కొంచెం మెంతులు, కొంచెం ఏమో అటుకులు, మంచిగా స్మూత్గా చక్కగా వస్తాయి అన్నమాట. చూసారా, ఇలాగా. ఇది మొబైల్ స్టాండ్ ఆర్డర్ పెట్టుకున్నాను కదా 1 week బ్యాక్. చక్కగా వచ్చేస్తుంది అనమాట. మొబైల్ స్టాండ్ మాత్రం చక్కగా ఉపయోగపడుతుంది. ఎంతంటే 490 రూపాయలు కరెక్ట్గా నేను వచ్చింది అనమాట. ఏదైనా దోశలు ఏదైనా సరే వేడివేడిగా చేసుకుంటేనే చక్కగా మంచి టేస్ట్ ఉంటుంది. ఈ వర్క్ చేసుకుంటూ ఆల్రెడీ వర్క్ చేస్తున్నాను చెప్పాను కదా. వర్క్ చేసుకుంటూ ఏంటంటే మధ్య మధ్యలో కొంచెం ఇలా గ్యాప్ దొరికినప్పుడు ఏవైనా కుకింగ్ చేయాలనిపించినప్పుడు మధ్య మధ్యలో ఇలాగా వీడియో తీస్తాను అనమాట. కొంచెం స్టాండ్ వచ్చింది కనుక కొంచెం ఈజీగా ఉంటుంది. చూసారా, 1 week బ్యాక్ ఏమైందంటే నేను మొబైల్ స్టాండ్ ఆర్డర్ చేసుకున్నాను అనమాట. ఫ్లిప్కార్ట్లోని. అది వచ్చేసాక చక్కగా నేను వచ్చింది 499 రూపాయలు పడింది అనమాట. మంచిగా ఉపయోగపడుతుంది. చూసారా, 2 దోశలు అయిపోయాయి కదా. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఏం చేయాలంటే టీ పెట్టుకుందాము. ఇప్పుడు ఏం చేద్దామంటే కొంచెం టీ పెట్టుకుంటాను. 2 అట్లు కంప్లీట్ అయిపోయాయి కదా. కొంచెం పోలే కదా, మొత్తం కంప్లీట్ చేస్తాం. ఇప్పుడు తాగొచ్చు. మళ్ళీ నైట్ ఒక 6కి 7కి అలాగా మళ్ళీ ఇంకోసారి తాగొచ్చు అనమాట. ఇప్పుడు స్టాండ్ వచ్చేసింది కనుక మనం
మా వాళ్ళకి చూపిస్తూ కూడా చేయొచ్చు. ఈ స్టాండ్ లేనప్పుడు ఏంటంటే చాలా భయం వేసేది. అంటే ఒకవైపు మొబైల్ పట్టుకొని ఇంకోవైపు మనం కుకింగ్ చేయడం అంటే అబ్బా చాలా కష్టం. ప్లస్ మళ్ళీ ఆ వేడికి మొబైల్ ఏమవుతుందని భయం కూడా అసలు. ఇంతకు ముందు అయితే నేను మామూలుగా అయితే టీ మానేశాను. చూడండి, ఇంతకు ముందు అయితే మామూలుగా నేను టీ మానేశాను. కాకపోతేనేమో మళ్ళీ సిస్టమ్ వర్క్ చేస్తున్నాను కదా, తాగాలనిపించి మళ్ళీ తాగేస్తున్నాను. యాక్చువల్లీ 3 months అయితే టీ మానేశాను. ఈ టైంలో ఎప్పుడు నేను టిఫిన్ తినలేదు. కాకపోతే ఈరోజు బాగా ఆకలి వేస్తుంది. ఫస్ట్ టైం చూసినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. ఓకేనా? ఇదిగోండి చూడండి, 2 దోశలు. ఇప్పుడు టీ పెట్టుకున్నాను. పాప అయితే అమ్మ వాళ్ళతో ఇప్పుడు పడుకుంది కనుక తను అదే లంచ్ చేసేసి పడుకుంది. పర్లేదు, తను వస్తుంది మళ్ళీ ఈవినింగ్ వస్తుంది అనమాట. ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ ఇప్పటికి ఆడుకోవడానికి అప్పుడు వస్తుంది, అమ్మ తీసుకొస్తుంది. చెప్పాను కదండి, మొన్న బండి వచ్చింది కదా, ఏదైనా 20 రూపాయల ప్యాకెట్లు చూసారా ఎంత చక్కగా వచ్చాయో. అన్నీ 25 రూపాయలు అనమాట. ఒక 500 ఖర్చు పెట్టి నాకు కావాల్సినవి అన్నీ కొనేసుకున్నాను ఇవాళ. కాకపోతే ఇంకా ఓపెన్ చేయలేదు. దీనికంటే సపరేట్గా మన పోపుల్ బాక్స్ ఉంది కదా, ఇలాంటి బాక్స్ ఉంటే మనకు సెట్ అవుతుంది. ఇదిగో చూసారా, ఇలాంటి బాక్స్ ఇది ఏంటంటే నేను పోపులకు ఉపయోగిస్తున్నాను అనమాట. ఇది పోపుల కోసం. అది ఇలాంటి బాక్స్ ఒకటి ఉంటే మళ్ళీ సరిపోతుంది ఇవన్నీ వేసుకోవడానికి. ఇవన్నీ హోల్ మసాలా, అదే బిర్యానీకి సంబంధించిన ఐటమ్స్ అన్నమాట మొత్తం. ఇప్పుడు నేను ఇవన్నీ ఎందుకు తీసానంటే, ఇందులో లాలిక్కాయలు ఉంటాయి కదా, అప్పుడు నా ఏమోనని చెప్పేసి టీలో వేద్దామని చెప్పేసి తీసాను. కానీ జస్ట్ బిస్ అది ఒక్కటి లేవు, మిగతా అన్నీ కూడా ఉన్నాయి. ఇలా మళ్ళీ అటుమాట మనం బయటికి వెళ్ళి కొనుక్కోకుండా ఇలా వచ్చినప్పుడే కొనేసుకుంటే మనకు అన్నీ ఉపయోగపడతాయి అన్నమాట. ఈ చిన్న ఐటమ్స్ కూడా మళ్ళీ ఆటోలో ఛార్జెస్ పెట్టుకొని మళ్ళీ బయటికి దూరం అన్నీ వేస్ట్ కదా, టైం వేస్ట్ ప్లస్ మనీ వేస్ట్, అన్నీ వేస్ట్. అందుకే ఇలాగే వీధుల్లోకి వస్తాయి అన్నమాట ఇంటికి. ఆ బండి మీద కొన్నాను, ఆ బండి మీద అన్నీ మొత్తం ఇంట్లో కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా ఉంటాయి అన్నమాట. ఏదైనా 20 రూపాయలు. ఇలాంటి డబ్బాలు చూసారా ఎంత చక్కగా ఉన్నాయో, 100 రూపాయలు కవర్ డబ్బాలు అన్నమాట ఇవి. మన టీ కూడా కంప్లీట్ అయిపోతుంది కదా. ఇప్పుడు ఏం చేస్తానంటే టైం ఉంటప్పుడు కొంచెం అల్లం కూడా తీసుకుంటాను. అల్లం కూడా తీసుకొని, మా నాన్నగారు బాగా ఇష్టం అనమాట. ఏంటంటే అల్లంని బాగా ఏమంటారంటే బాగా స్మాష్ చేసేయాలి. చిన్న చిన్న ముక్కలుగా తరిగేసుకొని ఒక ప్లాస్టిక్ డబ్బాలో ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, ఇలా టీ పెట్టుకున్నప్పుడు అందులో వేసుకుంటే కఫం అది రాదని మా నాన్నగారికి ఎక్కువ ఇబ్బంది పడతారనమాట. మంచిగా ఉంటుందని చెప్పి చేయమన్నారు. అలా చేస్తాను. ఈసారి అల్లం కూడా ఇందులో యాడ్ చేస్తాను మంచిగా టీ పెట్టుకోవడానికి. ఇప్పుడు మనం ఆల్రెడీ నేను ఎట్లు వేసుకున్నాను కదా, ఎట్లోకి ఏం చేయాలంటే, ఇప్పుడు ప్రస్తుతానికి చట్నీ లేదు. నైట్ ఒకవేళ టైం ఉంటే చట్నీ చేస్తాను, లేదంటే మార్నింగ్ ఏమో స్నేహ కోసం అమ్మ పప్పు చేసిందనమాట. ఆ పప్పు ఇంకా ఉన్నది, దాన్ని కొంచెం ఇందులో యాడ్ చేసుకొని ఇలా తినచ్చు. చట్నీ లేనప్పుడు పప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా ఏముంటే దాంతో సర్దుకొని తినచ్చు. ఏది కూడా పాడైపోయింది అన్నమాట. ఓకేనా? ఇది ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనం యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏంటంటే ఇప్పటి నుంచి మళ్ళీ ఎక్కువ వర్క్ ఉంటుంది కదా, రిలాక్స్గానే హాయిగా చేసుకోవచ్చు. ఈ 2 ముందు తినేస్తే అప్పుడు చేద్దాం. ఇప్పుడు ఈ టీ ఏంటంటే మళ్ళీ ఈవినింగ్కి యూజ్ చేసుకోవచ్చు అనమాట. దాన్ని ఏం చేయాలంటే మళ్ళీ సాయంత్రం తాగొచ్చు.
మూత పెట్టేసుకుని చూసారా టీ దోశ రెండు రెడీ అయిపోయి ఫ్రెష్గా చక్కగా హాయిగా తినొచ్చు కూర్చొని.